మావా, ఈ రోజు నేను చెప్పే స్టోరీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ ఇంట్లో ఉండే అమ్మని, అక్కని లేదా మీ భార్యని కాపాడుకోవడానికి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సైలెంట్ కిల్లర్ కదా. ఒక 35 ఏళ్ల తల్లి రోజు ఇంట్లో అందరి పనులు చూసుకుంటూ ఉంటుంది. సడన్ గా ఒక రోజు తన ఛాతీలో ఒక చిన్న గడ్డ తగిలినట్లు అనిపించింది. కానీ నొప్పి లేదు కదా అని లైట్ తీసుకుంది. ఎవరికైనా చెప్పాలంటే సిగ్గు, భయం. ఆ చిన్న నిర్లక్ష్యమే బ్రెస్ట్ క్యాన్సర్ అనే రాక్షసుడికి ప్రాణం పోసింది. నెలలు గడిచే కొద్దీ ఆ క్యాన్సర్ సెల్ సైలెంట్ గా బాడీ అంతా పాకిపోయాయి. తీరా నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్లేసరికి 3rd స్టేజ్. ఆ తర్వాత కీమోథెరపీ, జుట్టు రాలిపోవడం. ఆ కుటుంబం పడే నరకం అంతా ఇంతా కాదు. ఒక 5 నిమిషాలు మావా. నెలకొకసారి వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని ఆ చిన్న గడ్డని ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తించి ఉంటే 100% ప్రాణాపాయం నుంచి బయటపడేవారు. క్యాన్సర్ కంటే సిగ్గు మరియు అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన కోసం సర్వస్వం దారపోసే వాళ్ళ ఆరోగ్యం గురించి ఓపెన్ గా మాట్లాడటానికి సిగ్గుపడకండి. వాళ్లతో మాట్లాడండి, అవేర్నెస్ తీసుకురండి. ఈ టాపిక్ గురించి పబ్లిక్ గా మాట్లాడినందుకు నా నోటి వెంట ఏదైనా తప్పు మాట వచ్చుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ దీనివల్ల ఒక ప్రాణం నిలబడినా అదే నాకు 10,000.